హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే మేము నాద్వారాలో ఉన్న శ్రీనాథ్జీ టెంపుల్ అండ్ వరల్డ్లోనే టాలెస్ట్ శివ స్టాచ్యూ అయిన స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ చూడడానికి వెళ్తున్నాం. మేమున్న గులాపురం నుంచి ఈ నాద్వారా వచ్చేసి 180 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. అదే జైపూర్ నుంచి అయితే 350 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఉదయ్పూర్ నుంచి అయితే 48 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. రాజసమన్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఈ నాద్వారా ఉదయ్పూర్ సిటీకి దగ్గరగా ఉంటుంది. గులాపురం నుండి స్టార్ట్ అయ్యి జైపూర్ ఉదయ్పూర్ హైవే ఎక్కేసి బిల్వారా రాజసమన్ మీదుగా మనం నాద్వారా రీచ్ అవుతాము. నాద్వారాలో ఫస్ట్ అయితే శ్రీనాథ్జీ టెంపుల్ విజిట్ చేసాము. శ్రీనాథ్జీ అంటే శ్రీకృష్ణుడు అన్నమాట. ఇక్కడ టెంపుల్లో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన స్వరూపంలో మనకి కనిపిస్తారు. ఒరిజినల్గా అయితే ఈ కృష్ణుడి స్టాచ్యూ మథురాలో ఉండేదంట. యాక్చువల్గా అక్కడ మథురా బృందావనంలో ఉన్న గోవర్ధనగిరి మీద స్వామి స్వయంభు విగ్రహం ప్రకటితమైందంట. అక్కడ గోవర్ధన్గిరి దగ్గరే ఉండి మందిరంలో స్వామివారి విగ్రహాన్ని వల్లభాచార్యులు పూజించేవారంట. 1672లో ఔరంగజేబ్ టెంపుల్ మీద అటాక్ చేయాలని ప్రయత్నించడంతో శ్రీనాథ్జీ విగ్రహాన్ని మథుర నుండి ఆగ్రాకి తరలించారంట. అక్కడ నుండి మళ్ళీ స్వామివారి విగ్రహాన్ని ఒక రథంలో పెట్టి ముందుకు తీసుకొని వెళ్తుండగా మెవార్లోని సిన్హద్ అనే ఈ ఊరికి వచ్చాక స్వామివారి రథం మట్టిలో కూరుకునిపోయి ఇక ముందుకు కదలలేదంట. అయితే రథంతో పాటు వచ్చిన వారు ఇక్కడ కొలు ఉండటం స్వామివారి నిర్ణయం అని భావించి మెవార్ ప్రాంత రాజైన మహారాణా రాజ్ సింగ్ సంరక్షణలో స్వామివారికి మందిరం నిర్మించి ఇక్కడ కొలు ఉంచారు. అప్పటి నుండి ఈ ఊరు పేరు నాద్వారగా మారిపోయింది. నవద్వారకలో ఒకటి అయిన ఈ నాద్వార పుష్టి మార్గ్ని అనుసరించే వైష్ణవులకు ఇది కేంద్ర స్థానం. మరియు ఈ టెంపుల్కి శ్రీ వల్లభాచార్య వంశస్థులు ధర్మకర్తలుగా ఉన్నారు. అండ్ ఇక్కడ పూజలు అండ్ పద్ధతులు అన్నీ కూడా వల్లభ సంప్రదాయంలోనే ఉంటాయి. మనకైతే ఇక్కడ దారిలో చాలా మార్బల్స్ అండ్ గ్రానైట్స్ షాప్స్ కనిపిస్తాయి. ఈ శ్రీనాథ్జీ టెంపుల్లో శ్రీకృష్ణుడు మనకు 7 years బాలుడి రూపంలో దర్శనమిస్తారు. అండ్ అది కూడా గోవర్ధనగిరిని ఎత్తినటువంటి రూపంలో కనిపిస్తారు. మిగతా టెంపుల్స్లో లాగా కంటిన్యూస్గా దర్శనం అయితే ఉండదు. ఇక్కడ మెయిన్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు 8 దర్శనం స్లాట్స్ ఉంటాయి. ఆ టైంలోనే టెంపుల్ లోపలికి దర్శనానికి ఆలోచిస్తారు. ఈ 8 దర్శనాల పేరు వచ్చేసి మంగళ, శృంగార్, గ్వాల్, రాజ్భోగ్, ఉత్థాన్పన్, భోగ్, సంధ్య అండ్ శయన్ అని పిలుస్తారు. అండ్ ఒక్కొక్క దర్శనానికి స్వామివారికి ఒక్కో రకంగా అలంకారం చేస్తారు. అండ్ అదేవిధంగా నైవేద్యం కూడా పెడుతుంటారు. స్వామివారి విగ్రహం అలంకారం అండ్ ఆ మందిరం చూడడానికి అచ్చం పెయింటింగ్ లాగా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే మేము నాద్వారాకి ఎంటర్ అయ్యాం. మేమైతే రాజ్భోగ్ దర్శనానికి అయితే వెళ్ళాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కృష్ణుడైతే ఈ పిక్లో చూపించిన విధంగా అక్కడ మెయిన్ టెంపుల్ అయితే ఉంటాడు. మేమైతే మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యి 11కి నాద్వారా రీచ్ అయ్యాం. టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనకు ఇక్కడ చాలా షాప్స్ కనిపిస్తాయి. మేమైతే ఇంకా టెంపుల్ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళేసి స్వామివారి దర్శనం చేసుకుని అయితే బయటికి వచ్చేసాం. తర్వాత స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ అయితే చూడడానికి వెళ్ళాం. ఇక్కడ మేము ఫోన్స్ లాకర్లో పెట్టేసి ఈ రూట్ నుంచి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాం. అండ్ ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి నేను టెంపుల్ని ఎక్కువ షూట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్కి అయితే వచ్చాం. విశ్వాస స్వరూపం ఒక స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్గా పిలువబడే ఈ స్టాచ్యూ వరల్డ్లోనే టాలెస్ట్ శివ స్టాచ్యూ. అండ్ ఇది ఒక థీమ్ పార్క్ కూడా. మొత్తం 32 acresలో ఉన్న ఈ థీమ్ పార్క్లో చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో స్నో పార్క్, గ్లాస్ వాక్, వ్యాక్స్ మ్యూజియం లాంటివి ఉన్నాయి. సో ఎంట్రన్స్లో టికెట్ తీసుకునేటప్పుడు మీరు ఏవైతే చూడాలనుకుంటున్నారో వాటికి తగినట్టుగా కాంబో టికెట్స్ ఉంటాయి, అవి తీసుకోండి. మేమైతే నిజ ఆత్మ మంథన్ గ్లాస్ వాక్వే అండ్ వీవింగ్ గ్యాలరీ కాంబో టికెట్ తీసుకున్నాం. అండ్ పార్కింగ్ నుండి లోపలికి వెళ్ళటానికి రావడానికి బ్యాటరీ వెహికల్ టికెట్ కూడా తీసుకున్నాం. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవన్నీ కాంబో టికెట్ టైప్స్ అనమాట. ఇక్కడ మీకు కావాల్సిన విధంగా మీ టికెట్స్ అయితే తీసుకోవచ్చు. నిజ ఆత్మ అభిషేక్ టికెట్ తీసుకుంటే మనం శివ స్టాచ్యూ పైకి వెళ్ళి జలాభిషేకం కూడా చేయొచ్చు. ఈ థీమ్ పార్క్ని మిరాజ్ గ్రూప్ చైర్మన్ అయిన శ్రీ మదన్ పలివాల్ తను పుట్టిన ఈ నాద్వారా ఊరిలో ప్రపంచం గుర్తించేలా ఒక టూరిస్ట్ స్పాట్ని క్రియేట్ చేద్దామని ఇక్కడ ఉన్న గణేష్ టేకరీ కొండ మీద శివుని స్టాచ్యూ నిర్మించాలనుకున్నారంట. ఈ కాన్సెప్ట్ని ఫర్దర్గా మత్రమాట్ వాళ్ళు డెవలప్ చేశారు. అండ్ స్టాచ్యూ కన్స్ట్రక్షన్ అండ్ రిమైనింగ్ అమ్యూనిటీస్ కన్స్ట్రక్షన్ వచ్చేసి షాపోజీ పలోంజీ కంపెనీ వాళ్ళు చేశారు. 2012లో ఈ ప్రాజెక్ట్కి పునాది వేశారు. అండ్ బై 2022 మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి పబ్లిక్ విజిటింగ్కి ఓపెన్ చేశారు.
పార్కింగ్ దగ్గర ఉన్న టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకొని స్టెప్స్ నుండి కిందకు వస్తే మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో హనుమంతుడి విగ్రహం ఉంది. ఎంట్రన్స్ గేట్ నుండి లోపలికి బాగానే నడవాలి. సో బ్యాటరీ వెహికల్స్లో వెళ్ళడం బెటర్. సో మేమైతే ఇలా బ్యాటరీ వెహికల్లో పైకైతే వెళ్ళాం. సో ఫైనల్లీ మేమైతే పైకి వచ్చేసాం. స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్, ది వరల్డ్స్ టాలెస్ట్ శివ స్టాచ్యూ అనమాట. అండ్ ఈ స్టాచ్యూ హైట్ వచ్చేసి 369 feet హైట్ ఉంది. సో చాలా హైట్లో శివుడు చాలా బాగా కనిపిస్తున్నాడు కదా. అండ్ మేము ఇక్కడికి వచ్చేలోపు ఆల్మోస్ట్ 1:30 అలా అయింది కాబట్టి, సో ఇంకా లంచ్ టైం కాబట్టి మేము ఇక్కడ లంచ్ అయితే చేసేసాం. ఇక్కడ లోపల ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ వేలో పోతే మనకు ఫుడ్ కోర్ట్స్, ఈ మేజ్ గార్డెన్ అన్నీ వస్తాయి, చూడండి వీడియోలో. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ గార్డెన్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా గ్రీనరీగా, చాలా పీస్ఫుల్గా, చాలా బాగుండే. సో ఇది ఒక మంచి హాలిడే స్పాట్ అని చెప్పొచ్చు. ఇదంతా వచ్చేసి ఇక్కడ మేజ్ గార్డెన్. అండ్ మనకి ఇక్కడ ఈ థీమ్ పార్క్ నుంచి మనం ఎటువైపు చూసినా మనకు శివ స్టాచ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి హ్యాంగింగ్ బ్రిడ్జ్, దీని మీద నుంచి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి ఫౌంటైన్. అండ్ ఇది వచ్చేసి మనం థీమ్ పార్క్ మొత్తం చూసాక ఈ ప్లేస్కి వస్తాం. సో ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కేసి పైన స్టాచ్యూ దగ్గర అయితే వెళ్ళొచ్చు. అండ్ నైట్ టైం రోజు లేజర్ షో ఉంటుంది 8 o'clockకి. సో అప్పుడు ఇక్కడే కూర్చోపెడతారు అందరినీ. అండ్ ఇక్కడ కొన్ని మినీ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి నిజ ఆత్మ మంతన్, నిజ ఆత్మ అభిషేక్, వీవింగ్ గ్యాలరీ అండ్ గ్లాస్ స్కైవాక్కి ఎంట్రన్స్. అండ్ ఇవన్నీ శివుని స్టాచ్యూ లోపల డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. ఇక్కడ టికెట్స్ చెక్ చేయించుకొని వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లోపలికి వెళ్ళాము. ఇక్కడ అంతా శివుని స్టాచ్యూ కింద చాలా లెవెల్స్ ఉంటాయి. సో లిఫ్ట్లో ఫస్ట్ అయితే వీవింగ్ గ్యాలరీ ఫ్లోర్కి వెళ్ళాము. ఈ వీవింగ్ గ్యాలరీ 280 feet హైట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం శివుని స్టాచ్యూ రైట్ ఇయర్ బ్యాక్ సైడ్ ఉన్నాం. అండ్ ఈ స్కై వాక్ వచ్చేసి శివుని రైట్ ఇయర్ టు లెఫ్ట్ ఇయర్ ఉంటుంది. స్కై వాక్ నుంచి అయితే వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. అండ్ ఈ స్కై వాక్ మీద నడుస్తుంటే సో చాలా నర్వస్గా అనిపించింది ఫస్ట్. అండ్ తర్వాత చాలా థ్రిల్లింగ్గా కూడా అనిపించింది. సో అదే థ్రిల్తో వీడియో కూడా తీసామన్నమాట. అండ్ ఇక్కడ వీడియో తీస్తూ గ్లాస్ వాక్ మీద నడుస్తుంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది, చాలా బాగుండే. అండ్ ఇక్కడ వచ్చేసి నిజాత్మ మంతన్. సో ఫస్ట్ అయితే మనకి ఈ స్టాచ్యూ కన్స్ట్రక్షన్ స్టెప్ బై స్టెప్ ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి ఈ ఫస్ట్ గ్యాలరీలో అయితే. అండ్ తర్వాత అయితే స్పేస్ ఎక్స్పీరియన్స్ అండ్ బీచ్ ఎక్స్పీరియన్స్ అలా 3D
ప్రొజెక్షన్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్లో ఉంటుంది. చాలా ఎక్సైటింగ్గా చాలా బాగుంటుంది. సో అందరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు వీడియోలో. సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వర్చువల్ హార్ప్. ఈ హార్ప్లోని స్ట్రింగ్స్ని ఎలా ప్లే చేస్తే అలా సౌండ్ వస్తుందన్నమాట. మేము ఇంకా పైనని చూసి కిందికి వచ్చేలోపు నైట్ అయితే అయింది. అండ్ ఈ పాదం దగ్గర ఉన్న ప్లేస్ని విశ్వస్వందం స్థల్ అంటారు. ఇక్కడ నుంచి అయితే సో సిటీ మొత్తం బాగా కనిపిస్తుంది. నైట్ వ్యూ అయితే చాలా సూపర్గా కనిపిస్తుంది. లేజర్ షో అయితే రోజు ఉంటుంది. సో నైట్ 8 to 8:30 వరకు హాఫ్ అన్ అవర్ డైలీ ఉంటుంది. అండ్ రోజు ఒక్కొక్క థీమ్ లాగా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే ఎవల్యూషన్ ఆఫ్ సౌండ్ థీమ్ ఉండే. అండ్ లేజర్ షో క్లిప్ కూడా యాడ్ చేశాను, చూడండి. से नाद वाद्य से निकली हुई ध्वनियां जो आज इस संसार में व्याप्त है। इस भूमंडल पर कोई भी व्यक्ति किसी भी भाषा में अपनी अभिव्यक्ति करता हो, उसका उद्गम स्रोत महादेव का डमरू ही है। और वो डमरू इस प्रकार बोला, ऐं रिल रिक ऐं ऐऔच अयवरट लण न्यमगणनम जभय गड़दश जब गड़दश खपचटत चटतव कपय शशशर हल। यह था शिव का नाद शस्त्र से उत्पन्न हुआ शब्द व्याकरण। इससे शब्द की संरचना हुई और डमरू ने जिस प्रकार ये 14 शिव सूत्र परमात्मा शिव ने जगत को दिए, वो आज सभी की अभिव्यक्ति का कारण है। इति माहेश्वराणि सूत्राणि अनादि संज्ञा। ఇదే అండి వన్ డే నా ద్వారా టూర్ అయితే. సో మేము ఇవన్నీ చూసేసుకొని గులాపురకు అయితే రిటర్న్ అయిపోయాము. మేము ఇంటికి వెళ్ళేపాటికి అయితే మిడ్ నైట్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.